ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కానీ డెసిషన్స్ కానీ చాలా ఫాస్ట్గానే చూస్తున్నాం. ఎందుకంటే ట్రంప్ రూల్ అలా ఉంటుంది. ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఆయన ఒక మార్గం నిలిచిపోవాలనుకుంటున్నారు. మరి ఇందులో చూసుకుంటే ఒకటి, ప్రభుత్వ రంగ ఉద్యోగుల్ని కూడా తగ్గించే ప్రక్రియలో 8 నెలల జీతం ఇచ్చేస్తాము, ఇమీడియట్లీ రాజీనామా చేయండి అని చెప్పడంతో మరి ఈ రోజు ట్రంప్ ఇచ్చినటువంటి ఆ ఎఫెక్ట్ ఫలించిందని అనుకోవాలి. 40,000 మంది ఉద్యోగులు ఉన్న పలంగా రాజీనామా చేసేశారు. మరి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, మా 6th ఫిబ్రవరి డెడ్ లైన్ పెట్టారు. 8 నెలల జీతం ఇచ్చేస్తాము, ఇమీడియట్లీ రాజీనామా చేసేస్తా అని చెప్పారు. మరి ఈరోజు ట్రంప్ ఎఫెక్ట్ ఫలించిందని అనుకోవచ్చు అంటారా? 40,000 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు సడన్ గా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 47th అమెరికన్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మీద ఆయన సైన్ పెట్టారు. అందులో ఒకటి ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వంలో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఒక 8 నెలల్లో మీకు సంబంధించి డబ్బులు కూడా ఇస్తాము, మీరు మీ ఉద్యోగాలు వదులుకుంటే, అంటే he has identified certain jobs which are non-performing or which are becoming overburdened on the US economy. అమెరికా యొక్క ఆర్థిక మూలాలకి ఈ ఇంతమంది ఉద్యోగులు ఉండటం మూలాన ఇబ్బంది కలుగుతుంది. అవుట్పుట్ ఏమో తక్కువగా ఉంటుంది, ఖర్చు ఏమో ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చు ఆదాయాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం అమెరికా ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల్ని, కొన్ని పోస్టుల్ని గుర్తించి వాళ్ళని మీరు తప్పుకోండి, వాలంటీర్గా స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదా నేనే తొలగిస్తాను మిమ్మల్ని. స్వచ్ఛందంగా తప్పుకుంటే నేనేం చేస్తాను, ఒక 8 నెలలు శాలరీ మీకు ముందలుగానే ఇచ్చేసేస్తాను. దాంతోపాటుగా ఇంకేదైనా అవకాశాలు ఉంటే కూడా తర్వాత ఫ్యూచర్లో మేము కన్సిడర్ చేస్తాము. So try to respect what we have, what we wanted to do. Reduction of government employees in the governance framework, so that we don't need to spend much on the salaries part. ఆ విధంగా అమెరికాకి మేలు జరుగుద్ది అనేది ఒకటి. రెండోది, మరి ఎంతమంది విల్లింగ్గా ఉంటారో ఉండరో అనుకొని చాలా ఆసక్తి ఉంది. ఏమైనా గొడవ చేస్తారా ఉద్యోగస్తులు మన భారతదేశంలో, లేకపోతే మన ఆంధ్ర తెలంగాణలో, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి మేము తీసేయమంటున్నాము, పక్క తప్పుకోమంటున్నాం అనగానే మన వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కి చాలా ప్రొటెస్ట్ చేస్తారు. చాలా ఉద్యోగాల సంఘాలు అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయటం. మరి అమెరికాలో ఇది ఎందుకు జరగట్లేదు అన్నప్పుడు, అమెరికాలో అంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్, కాంపెన్సేటరీ బెనిఫిట్స్ ఒకేసారి లంసమ్ 8 months కలిపి ఒకేసారి ఇస్తాను, ప్లస్ వాలంటరీగా తప్పుకుంటే మిమ్మల్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం అనేది వాళ్ళకి సింకిన్ అయినట్టుంది. అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పింది వాళ్ళకి నచ్చే విధంగా చెప్పుండొచ్చు, లేదా గత్యంతరం లేక చేస్తూ ఉండొచ్చు. ఏదైనప్పటికీ తప్పుకోవడం మంచిదిలే అని అందరు తప్పుకోలేదు, కొంతమంది ఒక 40,000 మంది వరకు తప్పుకున్నారు. ఇంకా రానున్న రోజుల్లో, టుడే ఈజ్ 7th February 2025, అనదర్ 100 daysలో ఎలా సీన్ మారబోతుంది, విల్ వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్లీ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ తీసేసి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ పెట్టాడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అంటే అర్థం ఏంటంటే, అమెరికన్ సిటిజన్స్ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లా, ట్యాక్సులు కట్టక్కర్లా, మీరు హ్యాపీగా డబ్బులు ఖర్చు చేసుకోండి. మీరు డబ్బులు ఖర్చు చేస్తే అది ఎకానమీ రొటేషన్ అవుద్ది, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ పెరుగుద్ది. పెరగటం మూలాన మా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ట్రాక్ ఎక్కుతుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు అని మీరు అడుగుతారేమో అని చెప్పి ఆయన ఏమన్నాడు, ఈ ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ERS అనేది క్రియేట్ చేస్తాను. వేరే దేశాలు, ఏ దేశాలు అయితే అమెరికాతో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తా, అమెరికాకి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ వైపు నుంచి మనకి పంపిస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళ వస్తువులు మనం కొంటున్నాం కదా, వాళ్ళు మనతో వ్యాపారం చేసినందుకు, వాళ్ళు మనకు అమ్మినందుకు టారిఫ్స్ అంటే ట్యాక్స్లు ఎక్కువ వేస్తాం. ఆ ట్యాక్స్లు ఎక్కువ వేసినందుకు వాళ్ళకి చచ్చినట్టు కట్టాలి. ఆ వచ్చిన డబ్బులతో నేను మీ జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తా, అమెరికా పౌరులు అయ్యి మీ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోను. ఇప్పుడు వరకు ఏమైంది అంటే, ఈయన ఉద్దేశం ఇప్పుడు వరకు అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీతో
వేరే దేశాలకి వెల్ఫేర్ చేశాము, ఇప్పుడు వేరే దేశాల మనీతో మన వాళ్ళు బాగుపడాలి. ఇప్పుడు వరకు జో బైడెన్ కానీ, అంత మొదలున్న బరాక్ ఒబామా కానీ, అంతకు ముందులో ఉన్న బిల్ క్లింటన్ కానీ, అంత ముందులో ఉన్న మిగతా ఏ ప్రెసిడెంట్ అయినా జిమ్మీ కార్టర్ కానీ, అంటే ఇదంతా డెమోక్రటిక్ ప్రెసిడెంట్ నేను చెప్పింది. రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ ఎవరు? సీనియర్, బుష్ జూనియర్, డొనాల్డ్ ట్రంప్. సో వీళ్ళందరూ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్స్. సో వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ రిపబ్లికన్. రిపబ్లికన్ గుర్తేంటి? ఎలిఫెంట్. అంటే బిగ్ బిజినెస్ హౌసెస్, ఆర్థోడాక్స్, కన్జర్వేటివ్, ఆంగ్లో సాక్సన్, క్రిస్టియన్, జూయిష్ ఆఫ్ హై లెవెల్. దీస్ ఆర్ ఆల్ అమెరికాలో ఉన్న రిపబ్లికన్ పార్టీ బేస్, సోషల్ బేస్ ఇది. డెమోక్రాట్స్ అంటే ఎవరు? డాంకీ గుర్తు, వాళ్ళ పార్టీ గుర్తు డాంకీ, గాడిద. బ్లూ కాలర్ వర్కర్స్, మైనారిటీస్, ఎల్జిబిటీ కమ్యూనిటీ, ఇమిగ్రెంట్స్, తర్వాత హిస్పానిక్, లాటినో, ఏషియన్ ఇండియన్, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అంటాం కదా మనం ఇక్కడ తెలుగులో, అలాగే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు, ఇలా వర్కింగ్ క్లాస్, బ్లూ కాలర్ వర్కింగ్ క్లాస్ అంతా డెమోక్రటిక్ పార్టీ సోషల్ బేస్. అది డెమోక్రటిక్ పార్టీ నిలబడటానికి ఈ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ దే సపోర్ట్. రిపబ్లికన్ పార్టీ నిలబడటానికి ధనవంతులు, బిగ్ బిజినెస్ హౌసెస్, బిగ్ కార్పొరేట్స్ లైక్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ రిపబ్లికన్స్ కొన్నారు. సో ఇది అమెరికా యొక్క ముఖ చిత్రం. అంటే సార్ ట్రంప్ ఏ చేయాలనుకుంటున్నారో అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతున్నారని అనుకోవచ్చు అంటారా, ఎక్కడ ఆగకుండా? సోఫార్ ఏదైతే ఎలక్షన్స్ లో ప్రామిస్ చేశాడో అది చేయటంలో ఎటువంటి తాత్సర్యము అంటాం తెలుగులో, అంటే ఎటువంటి టైం వేస్ట్ చేయట్లా. హీఈస్ నాట్ వేస్టింగ్ ఎ సింగిల్ మినిట్ ఆన్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ during elections after he has won the election and took over as the 47th president of the United States of America. The moment he has taken over the responsibility, he is making sure that not even a single day is wasted and single promise is unheard. అంటే ఇది లాస్ట్ కదా, ఈ 4 years లో కూడా ఈయన మార్క్ ఒకటి ఉండిపోవాలి. According to the Constitution of United States of America, you are not supposed to run for the third term. మూడోసారి అమెరికా అధ్యక్ష పదవికి నువ్వు అర్హుడు కాదు. కాబట్టి ఎవరైనా అమెరికాలో వాళ్ళు, అమెరికన్ పౌరులు, ఓన్లీ 2 సార్లు మాత్రమే, 2 times you can become the president of the United States of America. This second term being the last term to Trump, he said, I am not going to lose anything if I don't, if I do everything for my local Americans. So let me do everything. బయట వాళ్ళు ఎలా అనుకున్నా కానీ మేము మాత్రం నా అమెరికా కోసం లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్ లో ఫుల్ఫిల్ చేస్తా. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు బ్రింగ్ బ్యాక్ అమెరికన్ ఎక్సెప్షనలిజం టు ద ఫోర్ ఫ్రంట్ is what President Trump is aiming at and doing it, and he is sparing nothing. Thank you, sir. Thank you, Naveen garu. Thank you. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.